దిష్టిబొమ్మ మాట్లాడితే మన పంట పొలాల్లో ఎండలో ఎండుతూ ఎత్తులో నిలబడ్డ పొడిగడ్డితో తయారైన దృష్టిబొమ్మ కనిపిస్తుంది. రైతుకి అది రక్షకుడు, పక్షులకు అది హెచ్చరిక. కానీ ఆ బొమ్మ మాట్లాడగలిగితే దాని మాటల్లో మన గురించి ఏం తెలుస్తుంది? ఒకరోజు ఖలీల్ జిబ్రాన్ పొలంలో దిష్టిబొమ్మను చూసి ఇలా అన్నాడు, "నువ్వు ఇంత ఒంటరిగా నిలబడి అలసిపోయావా?" ఆ బొమ్మ నవ్వి చెప్పింది, "లేదు, భయపెట్టడంలో నాకు ఆనందం ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది." అప్పుడు జిబ్రాన్ అన్నాడు, "నాకు కూడా ఆ ఆనందం తెలుసు." బొమ్మ తలూపి చెప్పింది, "గడ్డితో నిండిన వారికే ఆ ఆనందం తెలుస్తుంది" అని. జిబ్రాన్ ఆశ్చర్యపోయాడు, ఇది పొగడ్తా లేక వ్యంగ్యమా అని. మనము కొన్నిసార్లు ఆ బొమ్మల్లాగే నిలబడతాం, ధైర్యంగా, గర్వంగా, భయపడిన వారిలా కనిపిస్తాం. కానీ లోపల మనం పొడిగడ్డిలా ఖాళీగా ఉంటాం, అహంకారం, గర్వం, స్వార్థంతో నిండిన వాళ్ళమై. ఆ బొమ్మ భయపెట్టడంలో ఆనందిస్తుంది, మనిషి కూడా అధికారంలో, గర్వంలో ఆనందిస్తాడు. కానీ ఒకరోజు సత్యం బయటపడుతుంది. మొదట్లో భయపడ్డ కాకులు మన తల మీద గూళ్ళు కడతాయి. 1 సంవత్సరం తర్వాత జిబ్రాన్ తిరిగి చూశాడు, అదే బొమ్మ మీద కాకులు గూడు కడుతున్నాయి. ఎప్పుడూ భయపెట్టిన బొమ్మ ఇప్పుడు జీవానికి ఆశ్రయమై ఉంది. గర్వం తగ్గితే ప్రశాంతత వస్తుంది, అహంకారం కరిగితే ప్రేమ పుడుతుంది, గడ్డి దగ్ధమైతే ఆత్మ వెలుగుతుంది. మన అందరిలోనూ ఒక దృష్టిబొమ్మ ఉంటుంది, మన మనస్సు పొలాల్లో గర్వంగా నిలబడి ఉంటుంది. మనమేమో పెద్దవాళ్ళమని భావిస్తూ ఉంటాం, కానీ నిజమైన బలం ఎత్తుగా నిలబడడంలో లేదు, మనమేమిటో తెలుసుకోవడంలో ఉంది. మనం గడ్డితో కాదు, ఆత్మతో నిండిపోవాలి అంటారు ఖలీల్ జిబ్రాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని కోసం బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.